ఆ ధనం మీద వ్యామోహం, ధనం కోసమే బ్రతుకుడు, డబ్బు కోసమే బ్రతుకుడు, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగడానికి కొంతమంది సాహసిస్తూ ఉంటారు. ఎందుకు అంత డబ్బు పిచ్చి అంటాను నేను. ప్రేమైన వాళ్ళారా, 100 రూపాయలు పెట్టి ఒకవేళ రెస్టారెంట్లో వెళ్ళి ఒకవేళ ఫుడ్ తినాలనుకున్నా ఒక 100-150 రూపాయలు పెట్టి కూడా వెళ్ళి మనం తినవచ్చు. ఏమయ్యా అన్న తినవచ్చుగా. ఒక 150 రూపీస్కి ఒక బిర్యానీ రాదా? ఏదో బిర్యానీ అంటే బిర్యానీ. ముక్కలు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, కలర్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, పేరు బిర్యానీ. ప్రైస్ అలాడ్. ఒక 100-150 రూపాయలు ఉంటే వెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి ఎక్కడి మంచి అంటే మంచిగా కాదు, ఏదో ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినేసి రావచ్చు. కానీ ప్రియులారా, మనం ఏం కోరుకుంటామంటే 1000 రూపాయలు, తక్కువ అంటే తక్కువలో 1000 రూపాయలు పెట్టి వెళ్ళి ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినాలని మనం కోరుకొని దానికోసం ఆశపడుతూ ఉంటాం, ఆతురపడుతూ ఉంటాం. మరి 1000 సంపాదించాలంటే కష్టమే కదా. విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు పోరాటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒకవేళ ఒక మంచి హోటల్ బిర్యానీ తినాలంటే మేబీ ఒక 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. అదే ఫ్యామిలీ అంతా కలిసి ఒక 500-600 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఇవంతా మరి నేను చెప్తున్నది రైటో రాంగో మీరే అనుకోవాలి. ఏంటండి, కుటుంబం అంతా కలిసి ఒక 500-600 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏదో మంచి వంటను చేసుకొని భోజనం చేసుకోవచ్చు తృప్తిగా. దేవుడు నాకు కలిగిన వాటిలో నేను తృప్తిగా ఉంటాను, నా దగ్గర ఉన్నది ఇంతే, దీంట్లో నేను హ్యాపీగా బ్రతుకుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి రావాలండి, చర్చికి రావాలి. కారులో వస్తే హాయిగా ఉంటుంది, కారు లేకపోతే బస్సులో వస్తాం. మనకు కావాల్సింది చర్చికి రావడం. నువ్వు బస్సులో వచ్చావా, కారులో వచ్చావా, అక్కడ ఎవరైనా గేట్ దగ్గర నువ్వు కారులో వచ్చావా, బస్సులో వచ్చావా, వస్తే ఏ కారు అది, పెద్ద కారా, చిన్న కారా, దాంట్లో ఏసీ ఉందా, ఏసీ లేదా అని ఎవరైనా అడుగుతారా చెప్పండి? నువ్వు నడిచి వచ్చావా, సైకిల్లో వచ్చావా, బైక్లో వచ్చావా, కారులో వచ్చావా, ఎవరు అడగరు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే నేను మందిరానికి రావాలి, నేను ఆలయానికి రావాలి, ఆయన ఆరాధించాలి. అవకాశం ఉంటే నేను కారులో, ఏసీ కారులో వస్తాను. ఒకవేళ నాకు అవకాశం లేదనుకో, నేను ఆర్టీసీ బస్సులోనే వచ్చి నాకు కావాల్సిందంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తే ప్రియులారా మనకు తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అలా కాకుండా ప్రియులారా ఎవరినో చూసి ఒక మంచి కారు కనబడింది అనుకుంటే ఆ కారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, అర్థమైందండి, అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు.